విమర్శ ఎప్పుడూ కూడా మేలుకొలుపు వంటిది. ప్రశంస లేదా పొగడ్త అనేవి ఎప్పుడూ కూడా నిద్రపుచ్చటం లాంటిది. అందుకే మన తల్లిదండ్రులు ఎప్పుడూ వాళ్ళ పిల్లల్ని నేరుగా ప్రశంసించరు. అది ఎవరైనా సరే. తమ బిడ్డలు ఘనత సాధిస్తే, లోకం ప్రశంసిస్తే తల్లిదండ్రులు మనసులోనే సంతోషిస్తారు. విపరీత పొగడ్తలు మనిషిని చెడగొడతాయి. ఇది నిజం. ప్రస్తుతం మంత్రి, టీడీపీ భవిష్యత్ రథసారథి నారా లోకేష్ పొగడ్త అనే ప్రమాదం నీడలో రాజకీయ ప్రస్థానం సాగిస్తున్నారు. పొగడ్త అనేది స్లో పాయిజన్ లాంటిది. పొగడ్తల్నే బలహీనతకు గురి కావటం, డ్రగ్స్కు బానిస కావటం, ఈ రెండూ ఒక్కటిగానే చెప్పాలి. సహజంగా సినిమా వాళ్లలో ఈ బలహీనత ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. అందుకే ఎక్కువగా డ్రగ్స్కు బానిస అయిన వాళ్లలో సినీ పరిశ్రమకులే ఎక్కువగా ఉంటూ ఉంటారు. దీనికి కారణం సక్సెస్లో సాగుతున్నంత కాలం ఆహా ఓహో అని ఆకాశమే హద్దుగా ప్రశంసలు పొందుతూ ఉంటారు. ఒక్కసారి గనక కింద పడితే గనక వాళ్ళని ఎవ్వరూ పట్టించుకోరు. ఇదే వాళ్లలో తీవ్ర ఒత్తిడికి గురి చేసి దాని నుంచి బయటపడేందుకు డ్రగ్స్ అనే శాశ్వత ఊబిలోకి దిగిపోతారు. ప్రమాదంలో పడ్డామని తెలుసుకునే లోపే ఇక కోలుకోలేని స్థితికి కూడా జారుకొని పాతాళంలోకి వెళ్ళిపోతారు. రాజకీయాలు కూడా అందుకు మినహాయింపేమీ కాదు. ఎక్కువ తక్కువ అనే తేడా ఉంటుందంతే. మిగిలిన విషయాల్లో సేమ్ టు సేమ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు అత్యంత శక్తివంతుడెవరు అంటే నారా లోకేష్ అని చెప్పాలి. ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాజకీయ వారసుడు కావటమే ఇందుకు కారణం కావచ్చు. నారా లోకేష్ రాజకీయాల్లో అడుగుపెట్టే నాటికే ఎవరికీ ఆయనపై పెద్దగా అంచనాలు లేవు. అయితే నెమ్మదిగా రాటుదేలారు. యువగళం పాదయాత్ర ఆయన రాజకీయ జీవితాన్ని ఒక మలుపు తిప్పిందని చెప్పాలి. కుప్పం నుంచి చేపట్టిన సుదీర్ఘ పాదయాత్ర నాడు వైసీపీ ప్రభుత్వం అవలంబించిన అప్రజాస్వామిక విధానాలను యువ నాయకుడికి క్రేజ్ను మరింత పెంచాయని చెప్పాలి. ఇక కూటమి అధికారంలోకి రావడానికి లోకేష్ పాదయాత్రే కారణమన్న నినాదం ఇటీవల కాలంలో క్రమంగా పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం మహానాడు నేపథ్యంలో లోకేష్కు పార్టీ పగ్గాలు అప్పగించాలన్న డిమాండ్స్ టీడీపీ వర్గాల నుంచి వెల్లువెత్తుతున్నాయి. లోకేష్కి పార్టీ పరంగా పట్టాభిషేకం చేయటం అంటే ఆ తర్వాత మజిలీ సీఎం అభ్యర్థిగా తెరపేటకు తేవటమే. ఈ క్రమంలో లోకేష్ గుడ్ లుక్స్లో పడేందుకు ఆయనకు చిడతలు కొట్టే బ్యాచ్ యాక్టివ్గా పనిచేస్తోంది. లోకేష్ అడుగు వేస్తే మాస్, మాట్లాడితే క్లాస్, మనిషి స్మార్ట్ అంటూ ఏవేవో ప్రశంసలు. మరీ ముఖ్యంగా మహానాడులో కూడా లోకేష్ను ప్రశంసించడం ద్వారా ఆయన ప్రసన్నం చేసుకోవాలన్న నాయకులు తహతహలాడుతున్నారు. మరి వీళ్లలో చాలా పెద్ద వయస్కులు కూడా ఉండటం గమనార్హం. బహుశా మహానాడులో లోకేష్కు కూడా సిగ్గుపడేంతగా పొగడ్తలతో ముంచెత్తుతారు అనటంలో ఎలాంటి సందేహమూ లేదు. వీటితో జీవితంలో అన్ని సాధించేశానన్న అహంభావాన్ని తనలో చొరబడకుండా లోకేష్ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. నారా లోకేష్ పార్టీపై పట్టును పెంచుకుంటూ ఇప్పుడు తానే అంతా అన్నట్లుగా ఎదిగారు. ఈ క్రమంలో ఆయన మాటే పార్టీలో చెల్లుబాటు అవుతోంది అన్నది వాస్తవం. పార్టీలో నామినేటెడ్ పదవుల నుంచి నియామకాలు, మార్పులు, చేర్పులు అన్నీ లోకేష్ సలహా సంప్రదింపులతోనే జరుగుతున్నాయన్నది కూడా చాలా కాలంగా వినిపిస్తున్న టాక్. అయితే అన్నీ చూస్తున్న లోకేష్కి ఇప్పుడు ఎందుకు కొత్తగా కిరీటాలు అన్న చర్చ అయితే రావచ్చు. కానీ పదవులు అందుకోవటంలోనే ఆనందం ఉంటుంది. పైగా వాటిని అలంకరణగా చూడకుండా బాధ్యతగా చూసే లోకేష్ వారికి అవి దక్కితే ఇంకా పవర్ఫుల్గా ఉంటాయని చాలామంది అంటున్నారు. అందుకే లోకేష్ టీడీపీ జాతీయ స్థాయిలో వర్కింగ్ ప్రెసిడెంట్ కాబోతున్నారు అని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ పదవికి ఉండే లక్షణాలు, అధికారాలు ఏమిటి అన్న చర్చ కూడా ఇప్పుడు సాగుతోంది. వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే దాదాపుగా పార్టీకి అన్నీ తానే అన్నట్లుగా లెక్క. కేవలం అధ్యక్షుడికి మాట చెప్పి అంతా తానే చూసుకోవటం అన్న అర్థం అన్నమాట. ఇక అధ్యక్షుని పేరు మీద, అధ్యక్షుని సూచనల మీద వర్కింగ్ ప్రెసిడెంట్ పనిచేస్తారు అన్నది పార్టీ రాజ్యాంగంలో చెప్పకున్నా అక్కడ ఉన్నది చంద్రబాబు, లోకేష్. దాంతో ఇద్దరు ఒక్కరే కాబట్టి అంతా లోకేష్ చేతిలోకి వస్తుందని తెలుస్తోంది. అలా లోకేష్ ఇప్పుడు మహానాడు తర్వాత అత్యంత శక్తివంతమైన నాయకుడిగా ఎదుగుతారని, అయితే దేనికైనా టైం, ప్లేస్ అనేవి చాలా ముఖ్యమని చెబుతూ ఉంటారు. టైం విషయమైతే లోకేష్కి ఈ కీలక పదవి దక్కడానికి ఇదే కరెక్ట్ అని కూడా అందరూ అంటున్నారు. ఎన్నికలకు చాలా దూరం ఉన్నందువల్ల లోకేష్కి పగ్గాలు అందితే ఆయన సరైన సమయానికి సంపూర్ణ సారథిగా మారతారు అని పార్టీలో టాక్ కూడా నడుస్తోంది.
ఇదే సమయంలో విమర్శలకు మించిన మిత్రుడు, ప్రశంసకు మించిన శత్రువు లేరని లోకేష్ గ్రహించి ముందడుగు వేస్తేనే భవిష్యత్తు బాగుంటుంది. మరీ ముఖ్యంగా పొగడ్తలన్నీ తన అధికారానికి తప్ప వ్యక్తిగతంగా తనకి కాదు అని లోకేష్ గుర్తిస్తే ఆయనకిక తిరుగుండదు. వేటిని ఎలా తీసుకోవాలి అనేది లోకేష్ వివేకంపై ఆధారపడి ఉంటుంది. చూద్దాం లోకేష్ ఏం చేస్తారు.